ఇక్కడనా? ఇక్కడే ఎక్కడో చెప్పింది. అక్కడ నుంచి అక్కడ రే ఈ ఇల్లా? రే ఇది మన మేస్త్రి పని చేసిన క్యాటరింగ్ వాళ్ళు ఇల్లే కదా? అదే కదా. సరే లోపలికి వెళ్దాం. రండి రండి వెళ్దాం. తొందరగా చేయి, వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేస్తారు. సరేనమ్మా. అవి కరకరలాడుతూ ఉండాలి. అబ్బా మంచి వాసన వస్తుందన్నా. విందుగాని ఏర్పాటు చేస్తున్నారంటావా? వద్దురా, వెళ్దాం పద. ఎక్కడికి పారిపోతున్నావు? ఉండన్నా. కూలి పని చేసుకున్నాడికి నా కూతురు ఇవ్వమన్నా అసలు ఇవ్వను. వెళ్ళిపోతావా? అమ్మా ఇలా చూడండి, మీరు ఫోర్స్ చేసి తనకు వేరే పెళ్లి చేసినా నే వెళ్ళి తను పిలుచుకొస్తాను. తను వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే తన మీదున్న ప్రేమ నాకు తగ్గదు. ఆహా, నువ్వు పిలవగానే నా కూతురు నీ వెనకే వచ్చేస్తుందా? నేను పిలిస్తే శాలిని వస్తుంది. వాడితో నువ్వు వెళ్తావే? నేనెళ్తాను. నాతో రండి. రమ్మంటున్నాను కదా. ఏంటి ఇలా చూడు, దుబాయ్లో పనిచేస్తున్న ధనవంతుల అబ్బాయిని మా అన్నయ్య సంబంధం తీసుకొచ్చాడు. వాళ్ళు కాసేపట్లో వచ్చేస్తారు. అలా ఎవరైనా వస్తే విషయం కల్పిస్తాను. ఇది ఎలా మాట్లాడుతుందో వింటున్నారా? ఇలా చూడవే, నువ్వు గాని వాడితో గాని వెళ్ళావనుకో, నేను ఊరి పోసుకుని చచ్చిపోతాను. నువ్వు చచ్చినా నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. నువ్వు నిర్ణయం తీసుకున్నావా? ఎప్పుడో. బావా బావా నువ్వు నాకు హెల్ప్ చేయాలి. దుబాయ్ పేలు కొడుకుని రావద్దని చెప్పి. అవును రావద్దని చెప్పు. మీ ఇద్దరు ఎలాగోలాగా చావండి.